మోషే కొండ మీద 40 దినాలు రాత్రులు ఆయన గడిపి భూమి మీదకి కొండ దిగి కిందకి వచ్చినప్పుడు మోషే ముఖం దేవదూత ముఖం వల్లే ప్రకాశించిన ఉంటుంది, వెలిగిందంట. వారందరూ కూడా ఇప్పుడు మన మొహాలు చెంగులు వేసుకుంటున్నాం కదా, ఇప్పుడు చెంగులు చాలా ఆటలు వాడుకుంటున్నారులే. కరోనా గురించి కాదు కానీ చాలా వాళ్ళు ఇష్టానుసారంగా వాడుకుంటారు. ఎలా కావుతా అలా మంచిగా కవర్ అవుతుంది అది. వాళ్ళు చెంగులు ఇలా కవర్ చేసుకొని మోషే ముఖాన్ని చూసి మాట్లాడలేకపోయారు వాళ్ళు. తర్వాత కొన్ని గంటలకో లేదా రోజుకో ఆ మహిమ ఏమైపోయింది, తగ్గిపోయింది. ఆ మహిమ బయట నుంచి వచ్చే మహిమ. మోషే పొందుకున్న మహిమ ఎటువంటి మహిమ? అది బయట నుంచి వచ్చే మహిమ. ఎందుకనంటే మనిషి కుమారుడు ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, రక్తం చిందించబడలేదు, మనిషి పరిశుద్ధుడిగా ఇంకనూ మార్చబడలేదు. కాబట్టి పాత నిబంధన గ్రంథం అంతా కూడా ప్రభు ఏం చేస్తున్నాడు? బయట నుంచి ప్రభు కాపాడుతూ, బయట నుంచి మాట్లాడుతూ, బయట నుంచి క్రియలు చేస్తూ ఉన్నాడు. సో ఎప్పుడైతే మనిషి పాప క్షమాపణ పొందాడో, రక్తం చిందించబడిందో, మనుషుల్లో ఉన్న పాపం అంతా ఏం చేయబడింది? తీసివేయబడింది, పరిశుద్ధ చేయబడింది, శుద్ధి చేసుకున్నాడు. ఆయన ఇంటిని ఆయన రక్తం తెచ్చుకొని శుభ్రంగా పరిశుద్ధ రక్తం తెచ్చుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాడు ఆయన. ఎందుకు? ఆయన జీవించడానికి. మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమే ఉంటుందని సెలవించాడు. ఆయన శుభ్రంగా తన రక్తంతో శుద్ధి చేసుకొని ఆయన లోపల. ఇప్పుడు ఈ మహిమ ఎక్కడ ఉంటుంది? లోపల నుంచి వచ్చే మహిమ. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథం వరకు కూడా బయట నుంచి వచ్చే మహిమ, పైనుంచి వచ్చే మహిమ. పైనుంచి దేవుడాత్మ దిగి సమూయేలు మీద, దేవుడాత్మ దిగి ఏలియా మీద, దేవుడాత్మ దిగి యెహోషువ మీద. ఇది బయట నుంచి వచ్చే మహిమ, బయట నుంచి మాట్లాడే ప్రభు. ఇప్పుడు ఆ ప్రభు ఏం చేశాడు? లోపలికి వచ్చేసాడు. చూసారా? అంటే ఇప్పుడు దేవుని శక్తి పెరిగిందా, తరిగిందా? బయట నుంచి వచ్చే మహిమ అది బయట వరకే ఉండేది, లోపలికి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే రక్తం చిందించబడలేదు, మనిషి కుమారుడు పరిశుద్ధాత్మ ఇంకా భూమి మీద చిందించబడలేదు. ఇది బయట నుంచి వచ్చేది. ఇప్పుడు కొత్త నిబంధన ఏం చేసిందంటే ఆ మహిమ లోపలికి తీసుకొచ్చేసింది. ఆ మహిమ యేసుక్రీస్తు ప్రభు. ఆ మహిమ అంతకందుకు పెరిగే మహిమ.